మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ప్రధానంగా మాట్లాడుకుంటే హిందూస్ బై నేచర్ లిబరల్ ఉంటారు. రెండోది ఏంటంటే హిందూస్ ఒక స్లేవరీ మైండ్ సెట్లో బతుకుతున్నారు. బ్రిటిషర్లు అలవాటు చేసిన స్లేవరీ మైండ్ సెట్లో బతుకుతున్నారు. వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే హిందూస్ ఆర్ గ్రేట్ వారియర్స్. ఆ వారియర్ సెక్ట్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు సపరేట్ రిలీజన్ అయిపోయింది. వాళ్ళే సిక్ రిలీజన్ అయింది ఇప్పుడు. సో ఈ బ్రిటిషర్స్ అలవాటు చేసిన ఈ స్లేవరీ మైండ్ సెట్ ఓవర్ నైట్లో అయింది కాదు. వాళ్ళ సంవత్సరాల కష్టం అదమన్నాడు, వందల సంవత్సరాల కష్టం. ఫస్ట్ మొఘల్స్ వచ్చిర్రా, వాళ్ళు గుళ్ళ మీద, రిలీజియస్ ఎడ్యుకేషన్ మీద, మన ఉత్సవాల మీద వాళ్ళు అటాక్స్ చేసిర్రు, వాటిని ధ్వంసం చేసిర్రు. తర్వాత బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి, కన్వర్షన్స్ చేసి, దాన్ని మళ్ళా కాంగ్రెస్ కంటిన్యూ చేసి, ఇప్పుడు ఒక ముస్లిం ఎడ్యుకేషన్ మినిస్టర్ను పెట్టి మొఘల్స్ని హైలైట్ చేసి మన చరిత్ర మనకు చదవకడానికి అవకాశం లేకుండా చేసి, సో ఇలాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు గాంధీ ఒక్కడే స్వతంత్ర సమరయోధుడు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అండర్మైన్ చేయరా? సో అది కావాలని చేసి